రాష్ట్రాలను భయపెడుతోన్న మంతా తుఫాన్తో అసలు తుఫానులన్నీ బంగాళాఖాతంలోనే ఎక్కువగా ఎందుకు వస్తున్నాయని చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతమైన బంగాళాఖాతంలోనే దారుణమైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఇక్కడ లోతు తక్కువగా ఉండటం ఓ కారణమైతే, బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండటం కూడా మరో రీజనే. ఒకవైపు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉండటం మరో కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామూలుగా తుఫాన్లు వచ్చే సమయంలో బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. ఆ సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డుకు నెట్టేస్తూ ఉంటాయి. దీంతో ఆ అలల వేగం కూడా ఒక్కసారిగా పెరిగి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. ఈ తరహా భౌగోళిక పరిస్థితులకు బంగాళాఖాతం అనుకూలంగా ఉండటం, బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండటం ఫలితంగా తీవ్ర తుఫానులు సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పెను తుఫాన్ల వల్ల అనేక విపత్తులు ఎదురవుతుంటాయి. తూర్పు తీర ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండటం కూడా తీవ్ర నష్టానికి కారణమవుతోంది. బలమైన గాలుల కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో అలల పోటు తీవ్రంగా ఉంటుంది. ఈ రెండింటితో పాటు భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంటాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంటుంది. సాధారణంగా బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలోనూ తరచూ ఈ టైప్ ఆఫ్ తుఫాన్లు వచ్చినా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ స్థాయి తుఫాన్లు విరుచుపడుతుంటాయంటారు. 1970 నవంబర్లో వచ్చిన సైక్లోన్ భోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుఫానుల్లో ఒకటిగా చెబుతున్నారు. బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుఫాను కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను సమయంలో తీర ప్రాంతంలో అలలు సుమారు 34 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ తర్వాత 1999లో సూపర్ సైక్లోన్ భారత్లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుఫాను ధాటికి సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2008 మే నెలలో బర్మా తీరంలో సంభవించిన నర్గిస్ తుఫాను కారణంగా సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోగా 20 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుఫానుల తీవ్రత పెరుగుతూ వస్తుండటంతో ఇప్పుడు ముంచుకొస్తున్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.